నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మీ ఝాన్సీ రాణి। ఈ భూప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ది అగ్రస్థానం। ఇందులో భారత్ పొరుగు దేశమైన చైనాను సైతం దాటింది। కానీ అధిక జనాభాతో పాటు దేశంలో హెచ్ఐవి బాధితుల సంఖ్య సైతం అంతకంతకు పెరిగిపోతున్నారు। హెచ్ఐవి బాధితులు కలిగిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది। కాగా ఇటీవలే ఓ రిపోర్టులో తెలుగు రాష్ట్రాల సెక్స్ వర్కర్స్ గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి। ఇండియాలో మరోసారి హెచ్ఐవి కేసులు పెరుగుతున్నాయి। ప్రపంచంలో అత్యధికంగా ఎయిడ్స్ వ్యాధి సోకిన దేశాల్లో భారత్ 3వ స్థానంలో ఉంది। దేశవ్యాప్తంగా మొత్తంగా 2.3 మిలియన్ల మంది హెచ్ఐవితో బాధపడుతుండగా ఈ సంఖ్యను తగ్గించేందుకు సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది। మరోవైపు హెచ్ఐవి బాధితుల సంఖ్య తెలుసుకునేందుకు తాజాగా ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అధ్యయనం చేసింది। ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకొచ్చాయి। దేశంలోనే అత్యధిక మహిళా సెక్స్ వర్కర్లున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని తేలింది। దేశంలో వ్యభిచార వృత్తిలో నిమగ్నమైన మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం। వ్యభిచారమే జీవనాధారంగా జీవిస్తున్న మహిళల సంఖ్య తగ్గకపోగా స్పా, మసాజ్ సెంటర్లు, పబ్బులు, బార్లు, ఫామ్ హౌస్లు, ఓయో రూమ్ల కల్చర్ కారణంగా సెక్స్ వర్కర్ల సంఖ్య మరింత పెరుగుతోంది। ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది। దేశంలో అత్యధిక మహిళా సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టాప్ 5లో నిలిచాయి। దేశవ్యాప్తంగా మొత్తం 9,95,499 మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు అంచనా వేయగా కర్ణాటకలో 15.4% మొదటి స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 12%తో 2వ స్థానంలో, మహారాష్ట్ర 9.6%తో 3వ స్థానంలో, ఢిల్లీ 8.9%తో 4వ స్థానంలో, తెలంగాణ 7.6%తో 5వ స్థానంలో ఉన్నాయి। ఇక PLOS గ్లోబల్ హెల్త్ లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం 32 రాష్ట్రాల్లో 651 జిల్లాలను సర్వే చేసినట్లు పేర్కొన్నారు। నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి చెందిన ప్రదీప్ కుమార్ నేతృత్వంలో PMPSC సర్వే నిర్వహించగా దేశమంతటా 642 జిల్లాల్లో FSWలు ఉన్న 43,579 హాట్స్పాట్లను గుర్తించింది। వాటిలో 34 జిల్లాల్లో 5,000 కంటే ఎక్కువ FSWలు ఉన్నారు। ఏపీలో 5 జిల్లాలు, తెలంగాణలో 6 ఉన్నాయి। తెలంగాణ అత్యధికంగా FSWలున్న హాట్స్పాట్లున్న రికార్డు చేశాయి। జాతీయంగా ప్రతి రాష్ట్రంలో సగటున 8 FSWల హాట్స్పాట్లున్నట్లు గుర్తించారు। ఆఫీసులు తదితర ప్రాంతాల్లో పనులు చేసే చోట 55.1% లైంగిక సంబంధాలు కలిగి ఉన్నట్లు PMPSC సర్వే వెల్లడించింది। 14% ఫీమేల్ సెక్స్ వర్కర్స్, 10,718 నెట్వర్క్ ఆపరేటర్ల ద్వారా దందా నడిపిస్తుంటే 9% మంది లింక్ వర్కర్స్ స్కీమ్ అంటే లోకల్ సెక్స్ వర్కర్స్ ద్వారా ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించారు। తెలంగాణలో 568 మంది మ్యాప్డ్ నెట్వర్క్ ఆపరేటర్లు ఉన్నారు। ఇది దేశంలోనే అత్యధికం। అలాగే తెలంగాణలోని ప్రతి హాట్ స్పాట్ లో 25 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నట్లు సర్వేలో తేలింది। ఇది కూడా దేశంలో అగ్రస్థానంలో ఉంది। ఆ తర్వాత ఢిల్లీలో 24 మంది, గుజరాత్లో 21 మంది, మహారాష్ట్రలో 20 మంది ఉన్నారు। దేశవ్యాప్తంగా 96,193 మంది ట్రాన్స్జెండర్లు సెక్స్ వర్క్ చేస్తుండగా 90.8% మంది హాట్ స్పాట్లలోనే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది। ఇక ఏపీలో ప్రతి గ్రామంలో LWS సగటున 10 FSWలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి। ఇక పురుషులతో సగటున 25 మంది లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తెలిపారు। ఇక ఇదిలా ఉంటే సెక్స్ వర్కర్స్ లోకి పురుషులు సైతం వస్తున్నారు। పురుష సెక్స్ వర్కర్స్లలోనూ తెలంగాణనే టాప్ లో నిలిచింది। హాట్ స్పాట్ కు 50 మంది పురుష సెక్స్ వర్కర్స్ ఉండగా ఆ తర్వాత ఢిల్లీలో 29 మంది, గోవాలో 27 మంది ఉన్నారు। ఇక పురుష సెక్స్ వర్కర్ల జనాభాలో ఏపీలో 6.3% మంది ఉన్నారు। తెలంగాణలో ఈ సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ హాట్ స్పాట్లలో ఉన్న పురుష సెక్స్ వర్కర్ల సంఖ్య ఎక్కువగా ఉండి ఆందోళన కలిగిస్తోంది।